అప్లై గురు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన నర్సింగ్ పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఎడ్యుకేషన్ వీడియోలు ఇంకో నలుగురికి తెలియాలంటే మన ఛానల్ని షేర్ అయితే చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ముందుగా మనం తెలంగాణ నర్సింగ్ పోస్టులకు సంబంధించిన వెబ్ పోర్టల్కి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకు మెయిన్ వెబ్సైట్ వచ్చేసి మనకు ఇది మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మనకు ఇప్పుడు ఇచ్చిన ఈ నర్సింగ్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ అయితే ఇది. ఫస్ట్ మనకు వచ్చిన స్టాఫ్ నర్స్, ఇది నోటిఫికేషన్ నెంబర్ 4/2024. ఇక దీని యొక్క వివరాలు తెలుసుకుందాం మనం. నాకు వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ వచ్చేసి 18/9/2024 ఇచ్చేసింది. ఇది మనకు మెయిన్ వెబ్సైట్ వచ్చేసి ఇది MHSRB telangaana.gov.in. దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 28 స్టార్ట్ అవుతుంది. 28 సెప్టెంబర్ 2024. లాస్ట్ డేట్ వచ్చేసి 14 అక్టోబర్ 2024. ఎప్పటి వరకు? 5 గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనం చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్, ఒకవేళ మనం అప్లికేషన్లో మిస్టేక్స్ ఏమైనా చేసుకుంటే ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 16వ తారీఖు అక్టోబర్ 2024 నుంచి మళ్ళీ 17వ తారీఖు, అంటే మనకు వచ్చేసి 2 days, 16వ తారీఖు 17వ తారీఖు ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చేసారు. ఓకే, ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారట? నవంబర్ 17వ తారీఖు మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన పోస్టుల యొక్క వేకెన్సీస్ ఎట్లా ఉన్నాయి డిపార్ట్మెంట్ వైజ్గా మనకి ఇచ్చేసిండు. మనకు దీంట్లో ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో మనకు 1576 పోస్టులు. అంటే ఎక్కువగా ఈ డిపార్ట్మెంట్లో మనకు 1576 పోస్టులు అనేవి ఉన్నాయి. తర్వాత తెలంగాణ విద్యా విధాన పరిషత్లో 332 పోస్టులు ఉన్నాయి. ఆయుష్ డిపార్ట్మెంట్లో 61, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో 1, ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ రీజినల్ క్యాన్సర్ సెంటర్లో 80 పోస్టులు. మొత్తం వచ్చేసి మనకు టోటల్ 2050 పోస్టులు ఉన్నాయి. ఓకే, మనకు దీనికి వచ్చేసి పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, 36,750 నుంచి 106,990 రూపాయల వరకు మనకు పే స్కేల్ అనేది ఉన్నది. నెక్స్ట్ మనకి దీని క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూసుకుందాం. క్వాలిఫికేషన్ అయితే GNM లేదా BSc నర్సింగ్ అనేది కావాలి మనకు. ఓకే, ఇప్పుడు మనకు ఏజ్ లిమిట్ అయితే మనకు 18 సంవత్సరాల నుంచి మనకు ఇది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేసి మనకు 1 జూలై 2024 నుంచి చూసుకోవాలి. ఇది 18 సంవత్సరాల నుంచి మనకు 46 సంవత్సరాలు. మనకు పోయినసారి అయితే 44 సంవత్సరాలే
ఉండేది, ఇప్పుడు 2 సంవత్సరాలు పెంచిండు. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ ఎట్లా ఉందో ఇప్పుడు చూద్దాం. మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీస్ ఈటీసీ ఇప్పుడు ఎంప్లాయీస్ సంబంధించింది అయితే మనకు 5 సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది ఇచ్చిండు. అట్లాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3 years, అట్లాగే ఎన్సీసీ వాళ్ళకు 3 years, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కు 10 years. ఇది ఏజ్ రిలాక్సేషన్. ఇప్పుడు మనకు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 500 rupees టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజు. ఇది 500 అనేది ఎగ్జామ్ ఫీజు పెట్టేసిండ్రు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు 200 పెట్టిళ్ళు. ఎగ్జామ్ ఫీజు అప్లికేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు 500, అప్లికేషన్ ఫీజు 200. దీంట్లో మనకు ఎగ్జామ్షన్ అనేది ఇచ్చిండు. అప్లికేషన్ ఫీజులో ఓన్లీ అప్లికేషన్ ఫీజులో మాత్రమే ఎగ్జామ్షన్ ఇచ్చిండు. ఎగ్జామ్ ఫీజు అనేది మాత్రం అందరూ కట్టుకోవాలి. ఈ ఎగ్జామ్షన్ అప్లికేషన్ ఫీజు ఎగ్జామ్షన్ ఎవరెవరికి ఉందంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఎగ్జామ్షన్ ఇచ్చిండు. దీంట్లో ఈ అప్లికేషన్ ఫీజు అప్లికెంట్స్ బిలాంగ్ టు అదర్ స్టేట్ ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్. వేరే స్టేట్ వాళ్ళకు మాత్రం అప్లికేషన్ ఫీజు అనేది ఎగ్జామ్షన్ లేదు, వాళ్ళు ఫీజు కట్టుకోవాల్సిందే. మనం అయితే మెయిన్ ఇంపార్టెన్స్ అయితే చూసుకున్నాం. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, దాని యొక్క పేమెంట్ అనేది ఏ విధంగా కట్టుకోవాలో ఇక్కడ మనం నెక్స్ట్ దీని గురించి నేను పూర్తి వీడియో చేస్తాను. ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసే ప్రాసెస్ మొత్తం కూడా నేను ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు తప్పకుండా ఆ వీడియోని మీకు అందిస్తాను. ఇది మనకైతే ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్. ఇప్పుడు మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇవి ఎనేబుల్ అవుతాయి. మనం ఎగ్జామ్ సెంటర్లు అయితే ఇప్పుడు హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చేసి. మీకు జోన్లో అయితే ఐడియా ఉన్నాయి కదా, జోన్లో 1st జోన్, 2nd జోన్, 3rd జోన్, 4th జోన్, 5th జోన్, 6th జోన్, 7th జోన్. మనకు తెలంగాణకు సంబంధించి 7 జోన్లు, 7 డిస్టిక్లు అనేవి రెడీ చేసిండు. వాటిలో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. ఇవి పూర్తిగా మీరు వీడియో చూసేటప్పుడు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇవి ఈ డిపార్ట్మెంట్లో జోన్ 1లో పోస్టులు, జోన్ 2 ఇట్లా మొత్తం అన్ని వివరాలు పూర్తిగా ఉన్నాయి, చూసుకోండి. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో జోన్ 1లో పోస్టులు 187, జోన్ 2లో 75, జోన్ 3లో 173, జోన్ 4లో 214, జోన్ 5th లో 154, జోన్ 6th లో 661, జోన్ 7th 112. టోటల్ వచ్చేసి 1176 పోస్టులు ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. తెలంగాణ విద్యా విధాన పరిషత్ జోన్ 1లో 54, జోన్ 2లో 10, జోన్ 3లో 71, జోన్ 4th లో 131, జోన్ 5th లో 27, జోన్ 6th లో 37, జోన్ 7th లో 2, మొత్తం 332. ఆయుష్లు వచ్చేసి జోన్ 1లో లేవు, జోన్ 2లో 1 ఉంది, జోన్ 3లో వచ్చేసి 2 ఉన్నాయి, జోన్ 4th లో వచ్చేసి 8 ఉన్నాయి, జోన్ 5th లో 2 ఉన్నాయి, జోన్ 6th లో 48 ఉన్నాయి, జోన్ 7th లో 0, మొత్తం వచ్చేసి 61. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వచ్చేసి మొత్తం 1 పోస్ట్ ఉంది, అది జోన్ 6th లో ఓన్లీ. ఓకే, ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లు వచ్చేసి టోటల్ 80 ఉన్నాయి. మొత్తం మనకు ఇది ఈ 2050 పోస్టుల యొక్క జోన్ వైజ్గా పోస్టుల వివరాలు ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఈ 2050 నర్సింగ్ పోస్టుల యొక్క వివరాలు. ఓకే, మీకు పూర్తి డీటెయిల్స్ నేను అందించాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయినా, మీకు లోకల్కి సంబంధించిన జాబ్స్ గురించి మీకు ఎప్పటికప్పుడు నేను సమాచారం అందించడానికి ప్రయత్నిస్తా. ఫ్రెండ్స్, నా యొక్క వీడియోలో మీకు అప్డేట్తో అందడానికి మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం నర్సింగ్ పోస్టుల యొక్క వివరాలు, పూర్తి డీటెయిల్స్. దానికి సంబంధించిన పేపర్ కట్టింగ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్. దరఖాస్తు గడువు 28 నుంచి వచ్చే నెల 14 వరకు, నవంబర్ 15
ఎంట్రన్స్ ఎగ్జామ్. వయో పరిమితి 2 ఏళ్ల పెంపు. అదే మనం అనుకున్నాం కదా, పోయినసారి 44 సంవత్సరాలు ఉంటే ఈసారి 46 సంవత్సరాలు చేసేది అనేది. ఓకే, ఇక్కడ రాష్ట్ర వైద్య అధికారులు 2050 నర్సింగ్ ఆఫీసర్. ఓకే, ఇంతకుముందు మనం చూసుకున్నాం మిగతా వివరాలు. ఇది మనకి ఈనాడు పేపర్లో మనకు వచ్చింది వార్త. డేట్ వచ్చేసి 18వ తారీఖు 9వ నెల 2024 వచ్చింది వార్త. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ సమాచారం మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ఏదొచ్చినా కానీ మీకు ఎప్పటికప్పుడు నేను వీడియో రూపంలో మీకు ఖచ్చితంగా నేను అందిస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.